హాయ్ హలో గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సుధాకర్ అఫీషియల్. సో ఫ్రెండ్స్, మెయిన్గా నేను ఈ టీవీఎస్ రైడర్ 125cc సంబంధించిన బైక్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను క్లియర్గా. యాక్చువల్గా నేను బైక్ తీసుకొని దాదాపు ఒక 3 months అయితే అవుతుంది. ఇప్పటివరకు ఒక 10,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. అంటే నేను ఎక్కువగా డైలీ ఒక 100, 120, 150 వరకు తిరుగుతాను కాబట్టి 3 monthsలోనే మనకి 10,000 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. ఫ్రీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో 3 సర్వీసులు అయితే అయిపోయింది. నెక్స్ట్ పోతే ఇక పేమెంట్ సర్వీస్ అన్నట్టు. సో మెయిన్గా ఈ బైక్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను ఈ బైక్ బయటికి వేసుకొని పోయేటప్పుడు ఎవరైనా కానీ అబ్బా బైక్ బాగుందని చెప్పి మన దిక్కు చూడడము, చాలామంది ఆ బైక్ ఎంత పడ్డదన్న, బైక్ బాగుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పి కామన్గా యూత్ కానీ ఎవరైనా కానీ అంటే బైక్ తీసుకోవాలనుకుంటున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కానీ జనరల్గా బైక్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ అడగడం జరిగింది అన్నట్టు. సో వాళ్ళకి చెప్పాను. బట్ ఇదంతా ఎట్లాగో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా పెడితే బాగుంటుందని చెప్పి అనుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు. సో మెయిన్గా బైక్లో అసలు ఏ పార్ట్స్ ఉంటాయి ఏంటిది అనేది మీరు చాలా వీడియోలు చూస్తుంటారు, మీకు అందరికీ తెలుసు, అంతే కదా. సో ఇప్పుడు మెయిన్గా నేను ఏమున్నాయి, మిర్రర్ ఎట్లుంది, బ్రేక్ ఎట్లున్నది, అది ఎట్లున్నది, డిస్ప్లే ఎట్లున్నది అదంతా నేను చెప్పను. దీని మెయింటెనెన్స్ కానీ నడిపిన తర్వాత దీన్ని టోటల్గా ఏ విధంగా ఉన్నదని నేను క్లియర్గా చెప్తాను. సో మెయిన్గా ఎవరైనా నేను బైక్ తీసుకుందాం అనుకునేటప్పుడు నేను ఈ బైక్ అనేది నాకు చాయిస్ కాదు. ఫస్ట్ నేను నాది మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి నేను డైలీ ఎక్కువ తిరుగుతుంటాను కాబట్టి కంఫర్ట్గా నాకు అంటే ఈ షాక్ అబ్జర్వర్స్ ఏవైతే ఉన్నాయో అది కంఫర్ట్గా ఉండాలి, బ్యాక్ పెయిన్ రావద్దని చెప్పి సెర్చ్ చేస్తున్న టైంలో హోండాలో మన యూనికార్న్ బైక్ బాగుంటుంది, మైలేజ్ ఆల్మోస్ట్ ఒక 50 వరకు వస్తుంది, సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టు. కానీ ఆ టైంలో నాకు ఆ బైక్ అవైలబిలిటీలో లేదు. దాని తర్వాత SP125 కూడా తీసుకుందాం అనుకున్నాను. బట్ అది కూడా అవైలబిలిటీలో లేక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అతను కూడా ఈ టీవీఎస్ రైడర్ ఈ వెహికల్ని అయితే వాడడం జరుగుతుంది. సో నేను కూడా అతన్ని అడిగి బాగుంది బ్రదర్ అని చెప్పి చెప్పగానే, సో వేరే వెహికల్స్ లేవు, దీనికంటే ముందు నాకు స్కూటీ ఉండే, సో ఈ బైక్ తీసుకుంటా అని చెప్పి స్కూటీ అమ్మేసిన. ఇక నేను ఇటు జాబ్కి వెళ్ళలేక ఇక 2-3 days ఇబ్బంది పడ్డా, నాకు ఏదో ఒక బైక్ కావాలి ఫస్ట్ అయితే అని చెప్పి ఈ బైక్ని అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు దాదాపు 3 months అవుతుంది కదా. బైక్ గురించి చెప్తాను. మెయిన్గా ఎవరైనా ఫస్ట్ సర్వే చేసేది మైలేజ్ ఎంత వస్తుందని చెప్పి సర్వే చేస్తారండి. నేను క్లియర్గా ఫస్టే చెప్పేస్తున్నా, మైలేజ్ అయితే వాడు అనడం 65-67 అయితే చెప్పిండు. మనము దీనికి ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ అని చెప్పి ఉంటుంది. సో ఎకో మోడ్, పవర్ మోడ్లో రెండిట్లో కంపారిజన్ చెప్తాను. నేను 1-2 times నేను పవర్ మోడ్కి వెళ్ళాను. మ్యాక్సిమం అయితే నేను పవర్ మోడ్కి వెళ్ళను. నేను 80 దాటను. మెయిన్ థింగ్ 80 మ్యాక్సిమం నా స్పీడ్ అంటే 100, అది కూడా రేర్ కేసులో. ఎక్కువ అయితే నేను 80 దాటను, 60లోనే వెళ్తాను, 60-80. సో ఎకో మోడ్లో అయితే నాకు దాదాపు ఒక 65 అయితే ఈజీగా మైలేజ్ వస్తుందండి. నేను క్లియర్గా బల్ల గుద్ది చెప్తున్నాను. సో ఇక్కడ బల్ల లేదు, బండిని గుద్దుతున్నాం అని చెప్పి అంటారేమో. సో జనరల్గా అంటారు కదా, బల్ల గుద్ది చెప్తున్నానే. సో అదేవిధంగా నేను 65 అయితే కంపల్సరీ వస్తుంది. ఇది బయటికి వెళ్తే 65-67 కూడా. సో 67 వస్తుంది, 70 వచ్చినా కానీ ఏది మన ఎకో మోడ్లో ఒక 50 ఆ రేంజ్లో, 50-60 రేంజ్లో వెళ్ళినా కానీ మనకి 65 అయితే వస్తుంది. అండ్ పవర్ మోడ్లో అయితే 50-55 వరకు అయితే రావడం జరుగుతుంది. అది బయట. ఇక లోకల్లో వచ్చేసి మనకి ఎకో మోడ్లో మ్యాక్సిమం లోకల్లో ఎవరు పవర్ మోడ్కి అయితే వెళ్ళరు, ఎకో మోడ్లోకి వెళ్తారు, ఎకనామికల్ మోడ్లోనే వెళ్తారు ఎవరైనా. కాబట్టి నాకు లోకల్లో అయితే ఆల్మోస్ట్ 55-60 కూడా వస్తుందండి. ఇది మనకి మైలేజ్ విషయంలో. అండ్ ఇక బైక్ పర్ఫార్మెన్స్ అంటే మెయిన్ థింగ్ వచ్చేసి దీని బ్రేకులు అయితే సూపర్ అండి. అంటే మనకి ఒక ఫ్రంట్ బ్రేకే మాత్రం మనకి ఇది డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది, బ్యాక్ మనకి యాజ్ యూజువల్గా ఇది డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో డ్రమ్ బ్రేక్ అయినా కానీ చాలా నైస్గా పనిచేస్తుంది. ఇక మనకి ఫ్రంట్ అది డిస్క్ బ్రేక్ ఉంది కదా, జస్ట్ 1 క్లిక్లోనే అది కూడా ఇది కంట్రోల్ అవుతుంది అని చెప్పి టైంలో అది నొక్కితే కంట్రోల్ అవుతుంది. అంటే ఇది మ్యాక్సిమం కంట్రోల్ కాకుండా అయితే ఉండదు, బరాబర్ కంట్రోల్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు బ్రేక్ విషయంలో. అండ్ ఇంకోటి ఏంటంటే బైకు లుకింగ్ మాత్రం అదిరిపోతుందండి. అంటే నా హైట్ చూడవచ్చు, నేను 5.5 inches ఉంటానండి. సో 5.5 inchesకి దీనికి ఒక సీట్ చూడవచ్చు, ఇక్కడికి వస్తుంది. అంటే నాలాంటి హైట్ పర్సన్స్కి
సో క్లియర్గా మనకి కాల్ అందుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బయట బ్యాక్ సైడ్ మనకి ఫ్రెండ్స్ కూర్చున్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూర్చున్నా కానీ వాళ్ళని కంట్రోల్ చేసి వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇంత బాగుంటుంది. అండ్ ఇంకోటి సో ఇంకోటి వచ్చేసి మనకి ఇదొకటి అనుకున్నాం కదా, సీట్స్ అయితే ఇప్పుడు కొత్తగా అయితే సింగిల్ సీటెడ్ వస్తుంది మనకి. నేను తీసుకున్నప్పుడు అంటే 2 సీట్స్ అయితే ఉండే, ఇప్పుడు సింగిల్ సీట్ వస్తుంది. సో అది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ టైర్లు కూడా అంటే మనకి ఎక్కువ లావ్ అయితే ఇవ్వలేదు, ఇప్పుడు ఎక్కువ బండ్లకి లావ్ వస్తుంది. సో దీనికి లావ్ ఇవ్వకుండా కానీ ఎక్కడ స్కిడ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఏం చెప్పాలంటే ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ, మామూలుగా అయితే నేను 60 దాటాను, 70, 80 దాటాను కదా. సో 100 ఆ స్పీడ్లో వెళ్ళినా కానీ మనకి పెద్ద స్పీడ్ అన్నట్టు అయితే అస్సలు అనిపించదండి. సో నేను దీనికి తగ్గట్టు హెల్మెట్ అయితే నేను స్టీల్ బడ్లో అయితే తీసుకున్నాను. సో స్టీల్ బడ్ హెల్మెట్ మంచి స్పోర్ట్, అంటే ఈ బైక్ కూడా మనకి స్పోర్ట్ లుక్ ఉంటుంది. దాని తగ్గట్టు హెల్మెట్ తీసుకుంటే ఇక మనకి తిరుగులేదు, ఒక రేంజ్లో. ఎట్లా అంటే ఈ బైక్కి మనమే మోడలింగ్ అన్నట్టు ఉంటుంది, ఆ రేంజ్లో లుక్ అయితే ఉంటుంది కంపల్సరీగా. అండ్ ఇంకోటి ఏముంటుంది డౌట్స్ మనకి. సో ఇంకోటి మెయిన్ థింగ్, సౌండ్ అయితే ఉంది నా సామిరంగా, మామూలుగా లేదు. అది ఆన్ చేస్తేనే ఇక చెప్పొద్దు, ఒక రేంజ్లో ఇక అసలు అంత మంచిగా మనకి ఎట్లా అంటే స్పోర్ట్స్ బైక్ ఏ విధంగా అయితే సౌండ్ వస్తుందో ఆ రేంజ్లో అయితే సౌండ్ వస్తుంది. ఎంత ఎక్సలెటర్ ఇచ్చినా కానీ మనకి ఆ సౌండ్ వింటుంటే మనకి వినబుద్ధి అవుతుంది, కానీ అరే ఇదేంద్ర ఏం సౌండ్ రా అన్నట్టు మనకి చిరాకు అనిపించేటట్టు అయితే ఆ సౌండ్ అయితే ఉండదు. అండ్ మనకి దీంట్లో నేనైతే నార్మల్ తీసుకున్నాను, అంటే మనకి స్మార్ట్ కనెక్ట్ కూడా మనకి ఉన్నాయి. సో నేను నార్మల్ స్మార్ట్ కనెక్ట్కి నార్మల్ దానికి పెద్ద తేడా ఏమి ఉండదు. స్మార్ట్ కనెక్ట్ అంటే మనకి మొబైల్లో ఏదైనా కాల్స్ వచ్చినా కానీ మెసేజ్ వచ్చినా చూసుకోవచ్చు అని చెప్పి అంటారు. ఆల్రెడీ మనకి అన్ని ఇక స్మార్ట్ వాచెస్ అవి ఉన్నాయి కాబట్టి దానికి లేదు, మనకి అవసరం లేదు. దానికి ఒక 5-6 వేలు 10,000 దాకా ఎందుకు బొక్కాలి అని చెప్పి నేను స్మార్ట్ తీసుకోలేదు, నార్మల్ తీసుకున్నా, బాగుంది. ఇది కంప్లీట్గా ఈ బైక్ నేను చెప్తున్నటువంటి నా రివ్యూ ఆఫ్టర్ 3 months తర్వాత. నేను ఈ 5కి బెస్ట్ నేను 4.5 అయితే ఇస్తాను. ఇప్పుడున్న బైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బైక్లలో మనకి 125 cc ఇంత మంచి లుక్కు, ఇంత మంచి సౌండ్, ఇంత మంచి మైలేజ్ ఇవ్వడం అనేది రియల్గా చాలా గ్రేట్ అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. నా మార్కెటింగ్ ఫీల్డ్కి టీవీఎస్ కంపెనీకి అయితే నేను నిజంగా హెడ్సప్ అయితే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ వచ్చేసి నాకు 1,22,000 అయితే పడిందండి. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా అంటే మీకు అంటే ఇంకా తగ్గొచ్చు. అంటే ఇప్పుడు మార్కెట్లో ఈ బైక్ వచ్చి మనకి 1.5 years 2 years అవుతుంది, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈ బైక్లే కనిపిస్తుంది. సో నేను చూస్తున్నాను బయటికి వెళ్ళేటప్పుడు అరే నాలాంటి బైకే ఉంది కదా అని చెప్పి, అంటే అందరూ ఇదే తీసుకుంటున్నారు కదా అని చెప్పి అట్లా అనిపించి నాకు ఒక సాటిస్ఫై ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను బెస్ట్ చాయిసే చూస్ చేసుకున్నాను అని చెప్పి నాకు ఆ ఫీల్ అయితే కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ట్యాంక్కి ఇవంతా మనకి అంతా ఉట్టిదే, ఇదంతా మనకి ఐరన్ అయితే కాదు. ఇది కింద పడకుండా అయితే జాగ్రత్త చూసుకోవాలండి. వన్స్ కింద పడితే మాత్రం ఇవి పగిలిపోయే చాయిసెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇది ఎట్లా అంటే డొప్ప టైప్ అన్నట్టు. సో కాబట్టి జాగ్రత్తగా పడిపోకుండా క్లీన్గా నీట్గా నడుపుకుంటే బెటరు. ఇక మనకి బండ్లు అన్నప్పుడు పడకుండా అయితే అస్సలు ఉండయి. ఇక పడ్డా కానీ దాన్ని చేంజెస్ చేసుకోవాలి. ఎంత పెద్ద వెహికల్ అయినా కానీ ఎప్పుడో ఒక టైంలో పడతాయి. సో దానికి తగ్గట్టు మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఈ వెహికల్కి సంబంధించినటువంటి రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే ఈ బైక్ గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకోటి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీని టైర్ హగ్గర్ అనేది ఈ బైక్ అయితే రాలేదు. నేను ఎక్స్ట్రా అమెజాన్లో బుక్ చేసుకొని దీనికైతే వేసుకోవడం జరిగింది. యూనివర్సల్ టైర్ హగ్గర్ అని చెప్పి అమెజాన్లో కొడితే అయితే వచ్చింది. ఎందుకంటే ఈ రైనీ సీజన్లో ఎక్కువగా బ్యాక్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటిదంటే ఎక్కువ స్పీడ్ తోలితే ఈ వెనక నుంచే మన మీద పడే ఆ బురద కూడా మన మీద పడుతుంది, అదొకటి. అండ్ ఇక నేను యాజ్ యూజువల్గా సీట్ కవర్సు అండ్ ట్యాంక్ కవరు అనేది నాకు అప్పుడు ఇవ్వలేదు, స్టాక్ లేక. నేను మొన్న రీసెంట్గా థర్డ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇవంతా వాళ్ళకైతే నాకు అప్పుడు తీసుకోలేదని చెప్పి ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు మెయిన్గా బైక్ ఉన్నటువంటి రివ్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.